హలో ఆల్ వెల్కమ్ టు నగరాజ వ్లాగ్స్. మేమైతే శ్రీశైలం వెళ్ళడానికి రెడీ అయ్యాం. సో ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాం. అంటే ఇంకంతా కిందకి దిగి కార్లో సెటిల్ అయ్యేసరికి టైం అయిపోయింది. ఆ తర్వాత పక్క నుంచి వ్యూ బాగుందని తీసాము. సో ఈ ప్రయాణంలో నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పటికి నేను శ్రీశైలం థర్డ్ టైం వెళ్తున్నాను. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, నాకు గుర్తులేదు. నాకు తెలిసైతే దిస్ ఈస్ ద ఫోర్త్ టైం. అదే ఫోర్త్ టైం మేము వెళ్ళడం. చాలా బాగుంటుంది. సో మధ్యలో దిండి డ్యామ్ వచ్చింది. దిండి డ్యామ్, డ్యామ్ లో నీళ్ళైతే ఉన్నాయి, బాగుంది. ఇలా జర్నీ అయ్యేటప్పుడు ఫస్ట్ మేమైతే హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం కాబట్టి శ్రీశైలానికన్నా ముందు శ్రీశైలంకి ఉత్తర ద్వారం అని చెప్పి ఉమామహేశ్వరం అని ఉంటుంది. మీకు వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది బోర్డు. మీరు కనుక వెళ్తే చాలా బాగుంటుంది ఉమామహేశ్వరం. ఇక్కడే పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిందని చెప్తారు. ఇలా మొత్తం 4 ద్వారాలు ఉంటాయి శ్రీశైలానికి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అని. ఆ 4 ద్వారాల్లో ఉన్న దేవుళ్ళని దర్శిస్తే మనం శ్రీశైలానికి గిరి ప్రదక్షిణ చేసినట్ట. సో మనకు అవన్నీ తిరగడానికి కుదరలేదు కాబట్టి కనీసం మనకి దగ్గరలో ఉన్న ఈ ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం గురించి తెలుసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. మనకి ఎర్లీ మార్నింగ్ వెళ్తే గనక అభిషేకాలకి టికెట్స్ ఇస్తారు. సో తీసుకొని అభిషేకం చేయించుకోవచ్చు. ఇలా ఈ శ్రీశైలంలోనే మనకి పాప వినాశనం ఇక్కడ ఈ ఉమామహేశ్వరంలో పాప వినాశనం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ మీరు దర్శనం చేసుకొని గనక ముందుకు వెళ్తే ఉంటుంది. కోతులు అయితే విపరీతంగా ఉంటాయండి. టేక్ కేర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి తినే వస్తువులు తీసుకెళ్ళకపోవడమే మంచిది. ఈ ఉమామహేశ్వరంలో పాప వినాశనం అని ఉంటది. అది ఎక్కడి నుంచి వాటర్ వస్తాయో తెలియదు కానీ ఒక గుంతలాగా ఉన్న దాంట్లో ప్రతిసారి వాటర్ అనేవి ఆ కొండల్లో నుంచి వచ్చి ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటాయి. అక్కడే ఒక శివలింగం ఉంటుంది. మనం ఆ నీటితో గనక శివలింగానికి అభిషేకం చేస్తే మంచిది అనుకున్నట్లు తల మీద చల్లుకొని కొంతమంది స్నానం కూడా చేస్తారు. ఆహ్, అలా చూసుకున్నాక పిల్లలకైతే బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ పక్కన ఏమి ఉండవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పాపనాశనం దగ్గర. సో అలా ఉమామహేశ్వరంలో లోపలున్న దేవుణ్ణైతే నేను మాక్సిమం తీయలేకపోయాను. ఎంతో కొంత అయితే కవర్ చేశాను. నాట్ అలౌడ్ టు టేక్ ఫోటోస్ అండ్ వీడియోస్. సో దట్స్ వై. ఈ ఉమామహేశ్వరానికి చరిత్ర కనుక మీరు చూసుకుంటే ఒకసారి యూట్యూబ్లో మీరు కనుక దీని గురించి హిస్టరీ తెలుసుకోవాలని చూడండి. చాలా బాగా అనిపిస్తుంది హిస్టరీ. సో లోపల గుడి అయితే చాలా చిన్నగానే ఉంటుంది. ఇక్కడ మనకి మహాగణపతి తర్వాత ఉమాదేవి ఉంటుంది. ఆ పక్కనే మనకి శ్రీ ఉమామహేశ్వర స్వామి లోపల ఉంటాడు. చిన్న విగ్రహం, లింగం, చిన్న లింగం. అక్కడ ఈ పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. నేను ఇది అన్‌కవర్డ్ గా చేశారు కాబట్టి నాకు అర్థం కాలేదు. మహిషాసుర మనకు కనిపిస్తుంది. సో లోపలైతే లోపలంతా చీకటిగానే ఉంటుంది. లోపలికి మనకి స్పర్శ తాకనిస్తారు. మనం ముట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మధ్యలో ఉమామహేశ్వరం నుంచి శ్రీశైలంకి వెళ్ళినప్పుడు మధ్యలో ఆగాం. టీ, టిఫిన్ అలాంటివన్నీ కానిచ్చేసి మళ్ళీ ఇంకా శ్రీశైలానికి మన ప్రయాణం అయితే స్టార్ట్ చేసుకున్నాము. అలా వెళ్తున్నప్పుడు తెలుసు కదా, శ్రీశైలానికి కొన్ని మినిమం 100 ఆర్ 80 కిలోమీటర్స్ ఆఫ్ ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. ఎటు చూసినా చెట్లు, కొండలు, సూపర్ గా ఉంటుంది. ఓ చాలా బాగుంటుంది కాబట్టి మధ్యలో ట్రావెలింగ్ లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఎదురుగా వెహికల్స్ ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో మేము కృష్ణా నది ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసి పిల్లలు స్విమ్ చేద్దామని అంటే దిగాము. అయితే పెద్దగా లేవు, వర్షాలు ఉన్నాయి కానీ మరి వాటర్ లేవు. మనకి ఇక్కడైతే లేవు. కృష్ణా నది వాటర్ చాలా ప్యూర్ గా ఉంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. వ్యూ అయితే చాలా బాగుంది. పిల్లలతో వస్తే గనక, ఫ్యామిలీతో వస్తే మీకు చాలా బాగుంటుంది ఈ ట్రిప్ అయితే. ఈ వర్షం అనుకుంటాం కానీ ఈ టైంలోనే బాగుంటుంది. యాక్చువల్ గా మేము ఇష్టకామేశ్వర అమ్మవారికని కూడా బుక్ చేసుకున్నాం టికెట్స్. బట్ అది మనకి ఎలా అంటే శ్రీశైలం నుంచి శిఖరం ఉంటుంది కదా, ఆ శిఖరం దగ్గర మనకి టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ తీసుకుని మనం జంగిల్ రైడ్ లో వెళ్ళాలి. రోజుకి 100 to 120 టికెట్స్ ఇస్తారు. ఆన్లైన్ లో 18 టికెట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మిగతా వచ్చేసి ఇక్కడే తీసుకోవాలి.
కానీ ఇక్కడేంటంటే వర్షం కారణంగా రైడ్ అనేది ఆపేశారు. ఇంకా మేమిక్కడ అదంతా అలా ఉంటే మేము కాకతీయ సత్రం దగ్గరికొచ్చేసి రూమ్స్ అయితే తీసుకున్నాం. టైం అయితే 3 అయిపోయింది. సో, హడావిడిగా బాగా ఆకలేస్తుంది పిల్లలందరికీ. సో, ఏదుంటే అదని చెప్పి తినేసాము. ఇలా మేము తీసుకున్న ఈ ఈ కాకతీయ సత్రంలో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. పైన వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడే ఉండొచ్చు. వాళ్ళు ఫుడ్ మనకి 2 పూట్ల ఫుడ్ పెడతారు. మధ్యాహ్నం అండ్ నైట్. టైమింగ్స్ కూడా మ్యాక్స్ టైమింగ్స్‌లోనే 10 వరకు పెడతారు. మధ్యాహ్నం 3 వరకు పెడతారు. ఒకవేళ అయిపోయినా గానీ మినిమమ్ రైస్ విత్ చట్నీస్‌తో అయినా సరే కవర్ చేయొచ్చు. సో, ఫుడ్‌కైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు శ్రీశైలంలో. రెడీ టు ఈటింగ్ అని చాలా ఉన్నాయి. సో, మాకిక్కడ దర్శనం అయితే అయిపోయిందండి నైటే. మేము స్పర్శ దర్శనాన్ని బుక్ చేసుకున్నాం. బట్ కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి లోపల తీయకపోయాను. కానీ బయట ఉన్న శ్రీశైలం చుట్టుపక్కల ఉన్న చిన్నవైతే కవర్ చేశాను. మనకి మొత్తం చాలా ఉంటాయండి. ఫస్ట్ అయితే సాక్షి గణపతితో ఎంట్రన్స్‌లో ఉంటాడు. సాక్షి గణపతి నుంచి కవర్ చేసుకుంటూ అక్కడే పక్కనే హటకేశ్వరం అని ఉంటుంది. అదొకటి కవర్ చేసేసుకొని ఇంకా మనకి ఆహ్, లోపల అక్కమహాదేవి గుహలని ఉంటాయి. మనం గనక రైడ్ ఉంటది. అది కూడా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా లోపల మనం చూస్తూ ఉంటే చాలా చిన్న చిన్న గుడులు చాలా ఉంటాయి. చాలా బావుంటుంది. ప్రతిదాన్ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. చిన్న చిన్న మైన్యూట్ కూడా చూడండి. ఏంటేంటి అని అర్థమవుతుంది. ప్రతి దానికి ఒక హిస్టరీ అనేది ఉంటుంది. ప్రతిదానికి ఏదో ఒక దాని వెనకాల ఏదో ఒక గూఢ రహస్యం ఉన్నట్టు ప్రతి దానికి కూడా ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉంది గుడి లోపల. సో, మీరన్నీ కవర్ చేసుకోండి. ఇది అలో చేయలేదు కాబట్టి కావాల్సినంత వరకే తీశాను. మరి మేము రిటర్న్‌లో వెళ్ళేటప్పుడు మాత్రం ఆహ్, హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అని చెప్పి ఉంటుంది. మల్లమ్మ కన్నీరు అని మనం తిరిగి వెళ్తుంటే కనిపిస్తుంది. శివాజీ సత్రం దగ్గర ఉంటుందిది. ఇక్కడ ఈవిడ మహాభక్తురాలంట శివుడికి. ఆవిడ వాళ్ళ తపస్సు చేసుకుంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక రోలు లాంటిది ఉంటుంది. ఆ రోడ్లో రోకలి బండ ఉంటుంది కదా! దాన్ని కనుక మనం నిలబెడితే మనం అనుకున్న కోరిక నెరవేరిద్ది అన్నట్లు అమ్మవారైతే చా ఈ ఈ ప్లేస్‌లోనే అమ్మవారు ఉన్నారంట. అమ్మవారికి ఆవిడున్న ఇల్లు, ఆవిడున్న ప్రదేశం, ఆవిడ తిరిగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈవిడ పేరైతే మల్లమ్మ. చాలా బాగా అనిపించింది ఇక్కడికి రాగానే. మనసు ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. ఇలా రోకలి బండ నిలబెడతారు. వన్స్ ఇదైతే నిలబడితే మాత్రం మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తారు. ఇదే ఆ గుడి అయితే. ఇంకిలా మళ్ళీ మనం తిరిగి కిందకి వెళ్ళాలి. శిఖర దర్శనం చేసుకుందాం అనుకున్నాం. అలా రిటర్న్‌లో శిఖర దర్శనం చేసుకొని ఇదే శిఖరం అండి. ఈ శిఖరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పైన ఉన్న మన నంది ఉంటారు. ఒకప్పుడైతే అది తిరిగేదంట తిరగల్లాగా. అక్కడ నువ్వులు పోసి తిరగల్లాగా తిప్పి దాంట్లో నుంచి చూస్తే శిఖరం కనపడితే మనం చాలా లక్కీ అన్నట్లు అలా ఉంటుంది. బట్ మబ్బులన్నీ వర్షంతో కమ్మేసినాయి. కనీసం శిఖరం కాదు ఏది లేదు. తిరుగు ప్రయాణం వెళ్ళేటప్పుడు కిందకెళ్ళిపోయాము. రకరకాల అడవిలో కాసిన ఫ్రూట్స్ అన్నీ వీళ్ళు అమ్ముతున్నారు. ఇదేదో వెరైటీగా ఉంది. అడవి రేగిపండంట. ఇదేంటో పైన విత్తనం తినాలి. తోలు పడేయాలి. తోలైతే చాలా చేదుంది. ఇంకా అలా కనపడిన ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని ఇలా రిటర్న్ అయితే వచ్చేసాము.